వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2025 కి సంబంధించి కౌన్సిలింగ్ కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని డీటెయిల్ గా కంప్లీట్ గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఎంత ఉంటుంది, అసలు కౌన్సిలింగ్ ఆన్లైన్ లో ఉంటుందా అండ్ ఎవరికి ఆఫ్లైన్ లో ఉంటుంది, అండ్ కంప్లీట్ గా సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అండ్ డీటెయిల్ గా కంప్లీట్ గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే డీటెయిల్ గా వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? డీటెయిల్ గా వీడియో ఎండ్ వరకు చూడండి. ఏ సర్టిఫికేట్స్ కావాలనేది కూడా క్లియర్ గా మీకు అయితే అర్థమైతే అవుతుంది. అయితే మనకి ఏపీ సెట్ 2024 కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది మనకి స్టార్ట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ ఏమేమి కావాలని చాలా రిక్వైర్మెంట్ ఏంటి అన్ని కూడా చాలా మంది కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు. అయితే మనకి ముందుగా ఏపీ ఈసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఎంత ఉంటుందంటే డీటెయిల్ గా మనకి ఇక్కడే మెన్షన్ చేసేసారు. ఎవరైతే 1200 అంటే ఓసీపీసీ వాళ్ళకి 1200 రూపీస్ అనేది అయితే ఉంటుంది. అండ్ 600 రూపీస్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే కౌన్సిలింగ్ ఫీ అనేది అయితే ఉంటుంది, ఓకేనా? వన్స్ వెబ్సైట్ అనేది డెవలప్ చేసిన తర్వాత డైరెక్ట్ మీరు ఆ యొక్క వెబ్సైట్ లోనే ఫీజు పేమెంట్ అనేది స్టార్టింగ్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇంకా సర్టిఫికేట్స్ అంతా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా మీకు ఆన్లైన్ లోనే వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ చిల్డ్రన్ ఆర్మడ్ పర్సన్ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ ఎన్సిసి స్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో అండ్ గేమ్స్ వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ కి ఆఫ్లైన్ లో అటెండ్ అవ్వాల్సిందే. రిమైనింగ్ అంటే ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఆఫ్లైన్ లో మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఆన్లైన్ లోనే వెరిఫికేషన్ అనేది మీరు ఎక్కడికే వెళ్ళవసరం లేదు. డైరెక్ట్ గా వెబ్సైట్ లోనే మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రాపర్ మేనర్ లో అప్లోడ్ చేసుకుంటారు. అయితే సర్టిఫికేట్స్ అన్ని కూడా ఏ విధంగా మీ దగ్గర ఉండాలంటే కంప్లీట్ గా మీకు ఈ విధంగా ప్రాపర్ విధంగా అంటే క్లియర్ గా విజిబుల్ అయ్యేలాగా స్కాన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మొబైల్లో కూడా చాలా మటుకు యాప్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా స్కాన్ చేసుకుంటే మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మీ డాక్యుమెంట్స్ కానీ కరెక్ట్ గా పెట్టకపోతే స్కాన్ చేసి ఈ విధంగా ఫోటో తీసి ఈ విధంగా పెడితే వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా? ఆన్లైన్ కౌన్సిలింగ్ కరెక్ట్గా ఈ విధంగా మీరు క్లియర్ గా ఇమేజ్ గానే అప్లోడ్ చేస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని కంప్లీట్ గా ఫుల్ గా అయితే అయిపోతుంది, ఓకేనా? ఏ డాక్యుమెంట్స్ కావాలనేది కూడా ఇక్కడ డీటెయిల్ గా అయితే మనకి ఇందులో అయితే మనకి మెన్షన్ చేసేసారు. అయితే కిందకి గమనించినట్టయితే సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్, ఓకేనా? మనకి ఇక్కడ ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రెడీగా అయితే చేసుకోండి, ఓకేనా? ఆల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ అండ్ 2 సెట్ జెరాక్స్ కాపీస్, ఓకేనా? సో అన్ని సర్టిఫికేట్ ఒరిజినల్ ఉండాలి అండ్ 2 సెట్ జెరాక్స్ కాపీస్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు కాలేజీ జాయిన్ అయిపోయిన తర్వాత 2 సెట్ జెరాక్స్ అనేది కాలేజీలో సబ్మిట్ చేస్తారు అండ్ ఒరిజినల్ అనేది కూడా కాలేజీలో సబ్మిట్ చేస్తారు. అసలు మీకు ఆన్లైన్లో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మనకి ఏపీ ఈసెట్ ర్యాంక్ కార్డ్ అనేది అవసరం లేదు, హాల్ టికెట్ అయితే అవసరం లేదు. ఇవన్నీ అవసరం లేదంటే పక్కన అయితే అవసరం లేదు. మనకి ఆన్లైన్లో కావాల్సిన సర్టిఫికేట్స్ క్లియర్గా చెప్తాను. మనకి ఇక్కడ మనకి మార్క్స్ మెమో డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఏదైతే ఉంటుందో మార్క్స్ మెమోస్ అన్నీ కూడా కంపల్సరీ మీ దగ్గర కావాల్సి ఉంటుంది. అన్ని కూడా ఫొటోస్ తీసుకోండి అండ్ ఈ సర్టిఫికేట్స్, ఓకేనా? ఇక్కడ ప్రొవైడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని కూడా మీ దగ్గర ఉండాలి, ఓకేనా? ర్యాంక్ కార్డ్ కానీ హాల్ టికెట్ కానీ అండ్ మార్క్స్ మెమో కానీ, ఓకేనా? ఇది ఫోటో అండ్ ఏదైతే ఉంటుందో టోటల్గా ఈ విధంగా టోటల్గా మీ దగ్గర ఏదైతే మార్క్స్ మెమో ఉంటుందో ఈ విధంగా స్కాన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ రీసెంట్గా ఏవైతే మీరు పాస్ అయి ఉంటారో ఆ మార్క్స్ మెమోస్ ఇంకా అయితే మీకు రావు కాబట్టి కంప్లీట్ జెరాక్స్ తీసేసుకొని ఈ విధంగా కాలేజీకి సైన్ అండ్ స్టాంప్ పెట్టించుకుంటే సో సింపుల్ గా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కంపల్సరీ సైన్ అండ్ స్టాంప్ అనేది మస్ట్ అండ్ షుడ్, ఓకేనా? అయితే చాలా మంది కన్ఫ్యూజ్ పడతారు. సో అన్ని కూడా క్లియర్ గా సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి. ఆన్లైన్ లోకి అయితే మనకి మార్క్స్ మెమో కంపల్సరీ కావాలి అండ్ మనకి ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ఓకే, లేకపోతే లేదు, ఓకేనా? మార్క్స్ మెమో కానీ డిగ్రీ సర్టిఫికేట్ కానీ అండ్ ప్రూఫ్ ఆఫ్ దట్ ఎస్ఎస్ ఇది కూడా మనకి ఆన్లైన్లో కావాల్సి ఉంటుంది. అండ్ స్టడీ సర్టిఫికేట్ అనేది 7th టు టోటల్గా డిప్లొమా వరకు మీకు ఆన్లైన్లో అయితే మ్యాక్సిమం అయితే అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే సర్టిఫికేట్ అనేది కంపల్సరీ క్యారీ చేయాలి, కంపల్సరీ అప్లోడ్ చేయాలి. ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి, ఓకేనా? ముందుగా మనకి అన్ని డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకొని అయితే ఉంచుకోండి. ఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ కానీ ఏపీ సెట్ హాల్ టికెట్ కానీ అండ్ డిగ్రీ కానీ డిప్లొమా కానీ మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర పెట్టుకోండి. అండ్ ప్రూఫ్ ఆఫ్ అంటే ఎస్ఎస్సి ఈ యొక్క మార్క్స్ మెమో కూడా కావాల్సి ఉంటుంది. అండ్ స్టడీ సర్టిఫికేట్ 7th క్లాస్ నుంచి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా దగ్గర అయితే పెట్టుకొని ఉంచుకోండి, ఓకేనా? ఆన్లైన్లో అయితే అవసరం అయితే లేదు స్టడీ సర్టిఫికేట్ కానీ కంపల్సరీ మీకు కాలేజీకి జాయిన్ అయినప్పుడు కంపల్సరీ కావాల్సి ఉంటుంది, ఓకేనా? ఇంకా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అని ఎవరైతే అంటే వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఈ డిస్ట్రిక్ట్ వచ్చి ఉంటారో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది కూడా కావాల్సి ఉంటుంది, ఓకేనా? అయితే నెక్స్ట్ మనకి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. అది బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ క్యాస్ట్ కంపల్సరీ కావాలి,
ఓకేనా. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ అంటే ఓసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇంకా ఎవరైతే బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళు అయితే ఉంటారో కంపల్సరీ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మీకు కానీ ఇన్కమ్ కానీ ఉంటే ఇన్కమ్ అనేది కూడా, ఒకవేళ మీకు ఇన్కమ్ లేకపోతే ఫీజు రిమెంట్స్ అనేది రాదు. ఓకేనా. ఇన్కమ్ అనేది మీ పేరెంట్స్ అయ్యి ఉంటే చాలు సరిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ 2021 దాటి ఉండేలా చూసుకోండి. వీలైతే ముందుగా అంటే ఈ ఇయర్ కొత్తదైతే అప్లై చేసుకుంటే బెటర్. 2022 అయినా 2023 అయినా 2024 అయినా ప్రాబ్లం అయితే లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకే మాత్రమే ఫీజు రిమెంట్స్ అనేది వస్తుంది. ఇంకా లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ ఎవరైతే తెలంగాణ నుంచి మైగ్రేట్ అయ్యి ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి, ఒకవేళ ఆల్రెడీ ఇక్కడ ఉండి ఒక వేరే స్టేట్ వాళ్ళైనా కూడా, అంటే వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడ వాళ్ళైనా లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ కావాలి. ఇంకా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 2024, 2025 వ్యాలిడ్ అయి ఉండాలి ఓసీ వాళ్ళకి. ఓకేనా. అది మీ సేవలో కానీ సచివాలయం కానీ ఏదైనా ప్రాబ్లం లేదు. ఇంకా ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఏదైతే ఉంటారో మీ రిజర్వేషన్ తగ్గట్టు సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, చిల్డ్రన్ ఆర్మర్ కానీ, ఎన్సీసీ కానీ, మైనార్టీ కానీ, స్కౌట్స్ కానీ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటే చాలు. ఇంకా రిమైనింగ్ ఏమీ కూడా అవసరం అయితే లేదు. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆన్లైన్లో కావాల్సింది ఏంటంటే మెయిన్ మనకి మార్క్స్ మెమోస్ కంపల్సరీ కావాలి. అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో కూడా మనకు కంపల్సరీ కావాలి ఆన్లైన్లో. అండ్ స్టడీ సర్టిఫికేట్ ఏవైతే, ఒకవేళ మీరు ఆన్లైన్లో అంటే ఏమైనా మిస్టేక్ ఇచ్చి ఉంటే స్టడీ డీటెయిల్స్లో అప్లికేషన్ టైంలో ఒకవేళ మిస్టేక్ ఇస్తే మీరు రీకరెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆ యొక్క సర్టిఫికేట్ కావాలి. లేదు ఎలాంటి మిస్టేక్స్ లేకపోతే మీరు అలాంటిది కూడా అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ మనకి ఇన్కమ్ క్యాస్ట్ అనేది కంపల్సరీ కావాలి. అండ్ ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కంపల్సరీ క్యారీ చేయాలి. అండ్ స్పెషల్ రిజర్వేషన్ ఎవరైతే ఉంటారో ఎన్సీసీ ఇవన్నీ కూడా వాళ్ళు క్యారీ చేసుకుంటారు. ఓకేనా. అండ్ సీట్ అలాట్మెంట్ ఇవన్నీ కూడా మనకి ఇంకా డీటెయిల్స్ అయితే ఇంకా కంప్లీట్గా అయితే రాలేదు. ఇంకా లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్ ఇవి మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచరపాలెం, ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, ఎంఆర్ఏజీఆర్ పాలిటెక్నిక్ విజయనగరం, అండ్ ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకు వెస్ట్ గోదావరి డిస్టిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ రమేష్ హాస్పిటల్ విజయవాడ, ఆంధ్ర లోయల్ హాస్పిటల్ విజయవాడ దగ్గర, ఎంబీటీఎస్ అండ్ డిఏ గవర్నమెంట్ ఎస్వి ఇవన్నమాట 14 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా ఇక్కడ ప్రొవైడ్ చేసిన లిస్ట్లో హెల్ప్ లైన్ సెంటర్. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ కానీ కూడా మీరు రీచ్ అయ్యి మీ వెరిఫికేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీ సర్టిఫికేట్స్లో ఏమైనా ప్రాబ్లం, ఒకవేళ మొబైల్ నెంబర్ కానీ ఇలాంటి ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా అక్కడికి వెళ్ళి మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు నోట్ అనేది ద మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ కమిటింగ్ ఇన్ ద ఫాలోయింగ్ మిస్టేక్. అంటే ఆన్లైన్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు చాలా మంది ఏం మిస్టేక్లు చేస్తున్నారు అనేది కూడా మెన్షన్ చేశారు. నాట్ అప్లోడింగ్ ది అప్రోచింగ్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ కావాల్సిందో ఆ సర్టిఫికేట్ కరెక్ట్గా అప్లోడ్ చేయట్లేదు. ఓకేనా. ఇప్పుడు ఇన్కమ్ దాంట్లో క్యాస్ట్ అప్లోడ్ చేయడం, క్యాస్ట్ దాంట్లో ఇన్కమ్ అప్లోడ్ చేయడం, అలా సరే అలా ఆ విధంగా చాలా మంది చేస్తున్నారు కాబట్టి ఇది అప్లోడ్ చేయట్లేదు. అంటే ఎందువల్ల ఫెయిల్ అవుతున్నాయి. ఓకేనా. ఇంప్రాపర్ స్కానింగ్ ఆఫ్ సర్టిఫికేట్, స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇమేజ్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ ఆర్ నాట్ విజిబుల్. మీరు కరెక్ట్గా ఈ విధంగా సర్టిఫికేట్స్ అన్ని కూడా ఈ ప్రాపర్ విధంగా అప్లోడ్ చేయాలి. ఒకవేళ బ్లర్ ఉన్నా కూడా ఈ విధంగా అప్లోడ్ చేసినా కూడా రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకి మీకు ఇక్కడ ఏమైనా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను, మీ మొబైల్ నెంబర్ కానీ ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సిఏపీ ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కంపల్సరీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో మనకి ఇచ్చిన డేట్స్ ప్రకారం మీరు ఉదయం 9 గంటలకు వెళ్ళి రిపోర్ట్ చేసుకొని వెరిఫికేషన్ అనేది ర్యాంక్ వైజ్గా వెళ్ళి మీరు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అది డీటెయిల్గా మనకి మెన్షన్ చేసింది. ఇంకా మన డీటెయిల్ నోటిఫికేషన్లో రిలీజ్ చేయలేదు కాబట్టి డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా క్లియర్గా మీకు ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కౌన్సిలింగ్ ఏ విధంగా చేయాలి, ప్రాసెస్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అన్ని ఫర్దర్ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు చెప్పాలనుకున్న ఇంకా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.